మా చిన్నతనంలో ఎంతో ఆసక్తికరంగా గమనించే ఒక మోపెడ్ సువేగా అన్నమాట. చాలా తక్కువ మంది ఇళ్ళ దగ్గర ఉండేదండి సువేగా. కాకపోతే మా స్కూల్‌కి మాస్టర్ గారు సువేగా మీద వచ్చేవారు. అలాంటి బండి ఒకటి కొందామని చెప్పి ఈరోజు కాస్త హైదరాబాద్‌లో తిరిగినప్పుడు అన్నీ గూడా ఇలా చెత్తలాగా, తుక్కులాగా మారిపోయాయండి. అతి కష్టం మీద ఒక్క షాప్‌లో మాత్రం నేను పట్టుకోగలిగాను. ఏదో కొనాలి అనే తపనండి. ఎందుకంటే చిన్నప్పుడు చాలా ఆసక్తికరంగా అండి. ఇప్పుడు మనం చూస్తున్నాం ఈ బైక్స్ వచ్చాయి. ఇదే మోడల్‌లో కూడా ఈ బైక్స్ వచ్చాయి. ఎంతో చిన్న చిన్న ఈ బైక్స్ కూడా వచ్చాయండి. కానీ ఒకప్పుడు మాత్రం మోపెడ్ అంటే ఇదేనండి సువేగా. మైలేజ్ కూడా ఒక మాదిరిగా ఇచ్చేదండి. అయితే ఇంకా ఇంకా ఆసక్తికరమైన విషయం ఏంటంటే ఎస్‌డి, జావా, రాయల్ ఎన్‌ఫీల్డ్ అండి. అవి ఇప్పటికీ కొత్త కొత్త మోడల్‌లో వస్తున్నాయి. కానీ పాత మోడల్‌లో మాత్రం వీధికొకటి లేదా ఊర్లో 1, 2 బైక్స్ ఉండేవన్నమాట. ఇలాంటి మోపెడ్స్ ఉండేవి. ఆ బండి మీద వస్తుంటే ఆ సౌండు అందరి ఇళ్ళకి దాదాపు వినిపించేదన్నమాట. ఫలానా వ్యక్తి వస్తున్నాడు అని చెప్పి మనం గుర్తుపట్టగలిగేవాళ్ళం. ఇలాంటి బళ్ళు ఎక్కువ మిలిటరీ వాళ్ళ దగ్గర ఉండేవండి. మా ఊర్లో మిలిటరీ వాళ్ళు హాలిడేస్‌కి అలా వచ్చేవాళ్ళనమాట. అంటే ఉంటాయి కదండీ వెకేషన్. అలాంటి సందర్భంలో మేము ఇలాంటి బళ్ళు కూడా మేము చూసేవాళ్ళం. అసలు ఇప్పటికి కూడా డిగ్నిఫైడ్ బండండి. మా కళాశాల చైర్మన్ సార్ కూడా చాలా ఏళ్ల పాటు ఎస్‌డి బండి నడిపించారు. తర్వాత ఇంకా లూనా అని చెప్పి ఒక మోపెడ్ ఉందండి. ఇప్పుడు కూడా చాలా తక్కువైపోయినట్టుంది. ఒకప్పుడు టీవీఎస్ 50కి లూనాకి చాలా చాలా పోటీ ఉండేదండి. టీవీఎస్ 50 అనేది ఇప్పుడు కూడా అప్రతిహతంగా దూసుకుపోతూనే ఉంది. టీవీఎస్ మోపెడ్ కలిగి ఉండడం అనేది బ్రహ్మాండమైన విషయం అది. ఇంకొకటి లూనా కూడా అసలు ఎంత మాత్రం రిపేర్స్ అనేవి రావండి. టీవీఎస్ 50కి కూడా రిపేర్స్ అనేవి తక్కువే. వీటిలో రెండిట్లో కూడా 2T ఆయిల్ అనేది పొయ్యాలి. కాకపోతే ఏంటంటే ఇప్పుడు వచ్చే ఈ చెతక్‌లో కూడా చెతక్కొచ్చేది అప్పుడు దాంట్లో కూడా 2T ఆయిల్ అనేది పోసేవాళ్ళం. ఒకప్పుడు స్కూటర్ ఉందంటే కూడా చాలా చాలా గొప్ప అండి. నేను ఒక సినిమా చూశాను నా చిన్నతనంలో అనుకుంటా 'తూర్పు పడమర' అని చెప్పి. మొన్న ఒక 80స్‌లో ఆ టైంలో అంటే ఎప్పుడో రిలీజ్ అయిన మూవీ అనుకుంటా. దాంట్లో హీరో కూడా బ్రహ్మాండమైనటువంటి రాయల్ ఎన్‌ఫీల్డ్ అండి. అసలు మూవీలో నేను ఆ హీరోని చూస్తున్నానా, స్టోరీ చూస్తున్నానా, ఆ బైక్ చూస్తున్నానా ఎందుకంటే ఇంట్రెస్ట్ అండి. ఒక్కొక్కళ్ళకి ఓన్ ఇంట్రెస్ట్ ఉంటుంది. ఇప్పుడంతా కూడా యూత్ బైక్స్ వచ్చేసాయండి. బ్రహ్మాండమైన యూత్ బైక్స్ అనమాట. అలా బైక్ మీద వెళ్ళి మా సాబ్‌నగర్‌లో ఉన్న హనుమంతుడి చుట్టూ అలా తిరిగినట్లయితే ఎంత ఆనందం కలుగుతుందో అండి. నేనైతే టైం దొరికితే అదే పని చేస్తుంటా అండి. తర్వాత ఎస్‌డి గానీ, జావా గానీ లేదా రాయల్ ఎన్‌ఫీల్డ్ గానీ ఈ 3 కూడా దాదాపు ఒకటే రాయల్ లుక్ ఉండేవండి. మా దగ్గర ఊర్లలో మిలిటరీ హోటల్స్ అని ఉండేవి. నేను చెప్పేది వైజాగ్ గురించి చెప్తున్నానండి. అక్కడ ఇలాంటివన్నీ కూడా మేము చూసేవాళ్ళం.